హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చాయ్ సబ్స్టెన్స్. నేను చెప్తున్నాను రెడీ. సో మొదటగా మన టెలిగ్రామ్ ఛానల్ చాయ్ సబ్స్టెన్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా 8092475546 అనే నెంబర్కి వాట్సాప్ హాయ్ అని పింగ్ చేయొచ్చు. సో ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా ఈరోజు సంబంధించి ఫార్మా సెక్టర్ స్టాక్ సంబంధించి ఒక అప్డేట్ అనమాట. తగ్గిన వినియోగదారుల వ్యయం కారణంగా చైనాలో మెర్క్ మార్కెట్ విలువ వచ్చేసి 14% అనేది తగ్గిందనమాట. సో అలాగే ఇక్కడ గమనిస్తే గన దీనికి సంబంధించి బై ఇంజెక్షన్ ఏదైతే బయోజన్ అనే కంపెనీ ఏదైతే ఉందో మిశ్రమ ఆర్థిక ఫలితాల కారణంగా స్టాక్ ధరలో 7% విలువ తగ్గుదలను నివేదించింది. అలాగే ఫారిన్ క్యాపిటలైజేషన్ మేనేజ్మెంట్ వాటాదారుల విలువను పెంచే లక్ష్యంతో అసెల్టాస్లో 3% వాటాలను వచ్చేసి కొనుగోలు చేస్తున్నారనమాట. సో ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి పెట్టుబడులను పెంచేందుకు కర్ణాటక వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి కోలార్లో వచ్చేసి శ్రీనివాసపురం అనే ఏరియాలో వచ్చేసి ఫార్మా పార్క్ను అనేసి ఆ, అభివృద్ధి చేస్తుంది. నెక్స్ట్ పోతే రైటెల్ దీనికి సంబంధించి బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ నుంచి 169 మిలియన్ ఆర్డర్స్ను పొందిందనమాట. ఆర్డర్లో 6 నుంచి 12 సంబంధించిన అదనపు విద్యార్థి కిట్లు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ పోతే లూపిన్ రిలేటెడ్గా వచ్చేసి మార్కెట్ వచ్చేసి దీనికి సంబంధించి ఓవర్వ్యూ చూస్తే కనుక Q3లో వచ్చేసి కోర్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి 402 బేసిన్ పాయింట్స్ పెరగనుంది. అలాగే తొల్లాస్ట్రాన్ వంటి ఆర్థిక విలువ లాంచ్ల కారణంగా బలమైన యుఎస్ అమ్మకాల వృద్ధిని విశ్లేషకులు అంచనా వేస్తున్నారన్నమాట. అలాగే సెమాగ్లూటైడ్ జిఎల్పి బరువు తగ్గించే ఔషధాలు వచ్చేసి మంచిగా అంటే ఆ, అమ్మడబోతాయి అనేసి అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ పోతే దీనికి సంబంధించి ఏదైతే ఉందో రష్యన్ క్రూడ్ పై భారత రిఫైనరీలు వచ్చేసి మారినాయన్నమాట. సో దీనికి ఏంటంటే మెయిన్ రష్యన్ క్రూడ్లో నెంబర్ 2గా దిగుమతిదారుగా ఉన్న భారతదేశం వచ్చేసి ఏదైతే ఈ రిఫైనరీలు ఏదైతే ఉందో యుఎస్ అనుమతి లేని కంపెనీలు మరియు నౌకల నుంచి మాత్రమే అభ్యర్థిస్తుంది రిఫైనరీకి సంబంధించి. ఈ చర్య మాస్కోపై యుఎస్ యొక్క బలహీన ఆంక్షలను అనుసరిస్తుందన్నమాట. సో సముద్ర సెక్రటరీ పంకజ్ జైన్ రిఫైనరీ అంతర్గత సంపత్తి అవసరాలకు సరఫరాలను తప్పనిసరి తీర్చాలని పేర్కొన్నారన్నమాట. నెక్స్ట్ పోతే ఇక్కడ గమనిస్తే గన ఈరోజు ఇక్కడ గన గమనిస్తే గన మీకు ఎవరైతే మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే చాట్ సబ్స్క్రిప్షన్ ఉందో ఈ చాట్ సబ్స్క్రిప్షన్ ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళకు వచ్చేసి సన్ఫార్మా రిలేటెడ్ ఒక కాల్ అనేది ఇవ్వడం జరిగింది. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 1761 అయితే ఈరోజు మేడ్ హై వచ్చేసి 1751 వరకు రీచ్ అయిందనమాట. ఈరోజు మేడ్ హై 1751 వరకు రీచ్ అయిందనమాట. సో ఏదైతే కాల్ ఏదైతే ఉందో ఈరోజు వచ్చేసి ఒక జోన్ రావడం, సో ఆ జోన్ బ్రేక్అవుట్ అనేది ఒక డబ్ల్యూ ప్యాటర్న్లో ఎప్పుడైతే జోన్ బ్రేక్అవుట్ అయిందో నాకు అనిపించింది ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుంది అనేసి. సో అట్ ది సేమ్ టైం వచ్చేసి దీనికి రిలేటెడ్గా ఏదైతే కాల్ ఉందో అంటే దీనికి రిలేటెడ్గా ఏదైతే న్యూస్ ఉందో ఫార్మా సెక్టర్ రిలేటెడ్గా, సో గుడ్ న్యూస్ కాబట్టి సో అన్నింటిని బేస్ చేసుకుంటూ ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది అనేసి మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే లైఫ్ టైం సపోర్ట్లో ఉన్నారో అంటే మన అండర్ కింద ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఆప్షన్ రిలేటెడ్గా 22లో బై చేయండి అన్నాను. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 36 to 48 అనమాట. అనుకున్న విధంగానే ఈ రోజు వచ్చేసి 32 అనేది రీచ్ అయింది ఫ్రెండ్స్. సో ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసినామో టార్గెట్ 1 డన్ అయిందనమాట. సో డైలీ ఇక్కడ ఏదైతే గ్రూప్ ఉందో ఇక్కడ ఏంజల్ లెస్బ్లో ఎవరైతే పన్నెండు కింద అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారో వాళ్ళని ఈ గ్రూప్లో వచ్చేసి సపరేట్గా ఇస్తూ సమ్ కాల్స్ అనేది డైలీ 1 or 2 కాల్స్ ఓన్లీ సజెస్ట్ చేస్తున్నాము. మోస్ట్లీ 100% సక్సెస్ రిలేటెడ్గా ఉన్న కాల్సే ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో నెక్స్ట్ పోతే అదానీ టవర్కి సంబంధించి ఒక కాల్ అనేది మనం సజెస్ట్ చేయడం జరిగింది. అది కూడా వచ్చేసి 3 పాయింట్స్ దాకా రావడం జరిగింది. ఈరోజు ఓవరాల్గా చూస్తే కన దీనికి సంబంధించి చూస్తే కన మనం ఇచ్చిన కాల్స్కి సంబంధించిన చూస్తే కన ఒకటి సన్ఫార్మా అనేది ఇచ్చాను. ఈక్విటీ క్యాష్ అండ్ ఫీచర్స్లో పొజిషన్ తీసుకుని అనేసి మోర్ దాన్ వచ్చేసి 25 పాయింట్స్ దాకా మూమెంట్ రావడం. సో సిప్లా రిలేటెడ్గా మోర్ దాన్ వచ్చేసి 7 పాయింట్స్ దాకా మూమెంట్ రావడం. అదాని ఎన్సెల్ అని వచ్చేసి ఈరోజు ఫెయిల్యూర్ అయింది. సో ఇండస్ టవర్ అనేసి ఏదైతే ఉందో 17,000 ఇన్వెస్ట్మెంట్కి గాను 5,000 రూపీస్ మూమెంట్ వచ్చే విధంగా మనం కాల్ని సజెస్ట్ చేసాం ఫ్రెండ్స్. ఎవరైతే లైఫ్ టైం అప్స్టాక్ కానీ ఏంజల్ కానీ లెస్బ్లో కానీ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకంటూ ఈరోజు వచ్చేసి సన్ఫార్మ్ అనేది జాక్పట్ కాల్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పటికి షేర్ చేస్తూ ఉంటాను. సో మేము ఇచ్చే టెక్నికల్గా కానీ కాల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కన్నా ఇక్కడ పాయింట్ అంటే సన్ఫార్మా వ్యూ అనేది కూడా నేను ఇచ్చానమాట ఇక్కడ. నెక్స్ట్ పోతే సో ఈరోజు సంబంధించి సెన్సెక్స్ వచ్చేసి -32 పాయింట్స్తో క్లోజ్ కావడం.
నిఫ్టీ వచ్చేసి -13 పాయింట్స్తో క్లోజ్ కావడం, బ్యాంక్ నిఫ్టీ అనేసి -11.19 పాయింట్స్తో క్లోజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ పోతే ఈ టాప్ గైనర్స్గా మనము ఏదైతే ఈరోజు సెలెక్ట్ చేసినామో, మన టాప్ గైనర్స్లో ఈరోజు మన స్టాక్ సన్ఫార్మా అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే సిప్లా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో మనం డైలీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు టాప్ గైనర్స్లో కానీ అయితే టాప్ లూజర్స్లో కానీ ఖచ్చితంగా మన స్టాక్స్ 1 లేదా 2 ఖచ్చితంగా ఉంటున్నాయి అనమాట. సో ఆ లెవెల్లో మనం ప్రిడిక్షన్ అనేది కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో, పర్లేదు స్టఫ్ ఉంది అనుకుంటే ఏంటంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి. ఛానల్కి వచ్చేసి మోర్ బూస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.